నీలాంటి దేవుడు లోకాన లేడయ్యో, జన్మలెన్ని ఎత్తిన గాని మా దేవుడు నీవయ్యో. కదా నా బిడ్డ కావచ్చు. హలో బిడ్డ, నువ్వు వారా? మంచిగున్నావారా? అందరూ పుట్టింటికి వచ్చి రాకెట్లు కడతారు, మీరు ఎప్పుడు వస్తారు? సరే బిడ్డ, రేపు పొద్దున తయారుండు. హలో అమ్మా, మంచిగా ఉన్నారా? ఏం చేస్తుర్రే? మా బాపును పంపించకు, బాపుకు శాత కాదు, నేను బావని తీసుకొని వస్తా. ఏమైంది? ఇంటికి పోతా, రాకెట్లు కట్టి వస్తా. మా అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకుపోతావా? మీ వాళ్ళ నచ్చి తీసుకుపోమ్మాను. మీ వాళ్ళు ఏమన్నా నాకు బండి పెట్టిరా తీసుకుపోయేటందుకు? నిన్ను దించిరాను, పోతే ఓ ఉంటుండు, నన్ను రమ్మనకు. జరుగు. అయ్యో బావ, గట్లా అంటున్నావు. మా ఊరికి ఒక బస్ లేదా, ఒక ఆటో లేదా, తీసుకోరావు? మీ అయ్య మీ అన్నదమ్ములు కలిసి నాకు ఏమైనా అరకట్ని ఎక్కువ వచ్చిరానే? బండి గిట్లా పెట్టిరా? బండి కూడా పెట్టలేదు, ఎట్లా తీసుకోపోవాలని నన్ను అడుగుతున్నావు? పోతే ఓ ఉంటుండు. పట్టణం పోయారు, ఇంకా నేను దించిరమ్మంటున్నావా? పోతే ఓ ఉంటుండు. సరే నువ్వు రాకు, నేను ఎట్లా అయినా మా అన్నదమ్ములకు రాకెట్లు కట్టి వస్తా. సరే నీ ఇష్టం, పోతావో. ఊరు 10 కిలోమీటర్ల దూరం ఉన్నది కదా, ఎట్లా పోవాలి? మెల్లమెల్ల నడుచుకుంటూ పోతా. రాత్రి వరకు అన్నా చేయాలన్నా. లేచిన వారా? చెల్లె దొరకలే వారా? అయ్యో దక్కన వాడితే తమ్ముడు లేడా? తమ్ముని బొమ్మని చెప్పి అమ్మ ప్రతిదానికి నా దగ్గర తెలియదు. తమ్ముడు లేడా? తమ్ముని బొమ్మని దగ్గరకన్నా పోతా. కొడుకు ఇంటికి పోతే గట్లానే. అయ్యో రావ, నా బిడ్డ ఎట్లంటాడు, మా రాడ ఏమంటాడు? చిన్నోడా రారా, అక్కింటికి పోయి అక్కని తోలుకత్తు. మీకు రాకెట్ కడతా అన్నది, పోయి తోలుకత్తు రారా. అయ్యో బాబు లేడానే, బాబుని మమ్మల్ని పో. ఎటు పోడు, నేను నా పుట్టింటికి పోవాలి రాకెట్లు కట్టడానికి. నీ పెద్ద కొడుకు లేడా? పొమ్మని పో. ఏ కొడుకు చెప్పి తింటలేడు దేవుడా, నేనేం చెయ్యాలి? అయ్యో దేవుడా, ఏ కొడుకు చెప్పి తింటలేడు, నేనేం చెయ్యాలి? పోతావా? పోవా, ఇక్కడనే కూర్చున్నా ఆడని చెప్తాండు కదా, వినిపిస్తలేదా? పెద్దమ్మ ఉన్నవా? ఉన్నదా? ఏంట్రా ఏం చేస్తారు పెద్దమ్మ? ఏం లేదురా, కూర్చో. చూసినా పెద్దమ్మ, మా ఇంటికి పొద్దుగాల మా అత్త వచ్చి మా ఆడబిడ్డని తీసుకురమ్మన్నది. మీ అత్త ఒక్కడనే కన్నదా? మీ ఇంటికి ఊకొస్తుంది. మీ అత్తను రానియకే ఇంటికి. మా అత్త ఉన్నదంతా చిన్న కొడుకే పెడుతుంది, చిన్న కొడుకు తీసుకురాదా? చిన్న కొడుకు చెప్పిందో చెప్పలే కానీ మీ అత్త చిన్న కొడుకుని అయితే మంచిగా ఆసుకుంటుండే. చిన్న కొడుకు పిల్లలకు అన్ని కొనిస్తుంది, వాళ్ళ పిల్లలనేమో ఎత్తుకుంటుంది కానీ మా పిల్లలని పట్టించుకోదు. పెద్ద ఇలా రేపు పెద్దలో ఏం నడుతుంది, చిన్నలో ఏం నడుతుంది. సరే పెద్దమ్మ, చిన్న కొడుకు సాటికి ఎన్ని ఇస్తాను, నేను పోతున్నా, పని ఉంది. నువ్వు మీ పుట్టింది కోట అన్నావు కదా, నువ్వు తయారు కాబో. నేను అంత లోపల, నువ్వు తయారైనంత లోపల మా అక్కని తీసుకొస్తా. మా అన్నలకు రాకెట్లు కట్టపోవాలి, నువ్వు రావా? నేను అత్త మా అక్కని తీసుకొని వచ్చే అంత లోపల నువ్వు తయారు కాబో లోపలికి. అవసరం లేదు, నువ్వు పోవుడు వద్దు. గట్లెందుకు అంటున్నావు? నేను మీ అన్నకే పెడుతుంది కదా. సరేది, నేను పోను కానీ నోర్మోయ్. అయ్యో నా బిడ్డని చేసుకున్నాడు మంచోడు. అయితే నేను మా కోడళ్ళతో మాటలు పడుతున్నా. నా బిడ్డ తలరాత మంచిగా లేదు.
అయ్యో నా మోడు ఎంత సంపాదించిన ఎక్కరా నా మాట నా కొడుకులు ఒక్కడింటలే అయ్యో నా అల్లుడు ఏమన్నాడో ఏమో, నా బిడ్డ ఇంకా రాకపోయా, ఏమైందో ఏమో, ఎదురు చూసే కాలం వచ్చే. ఏందే నీకు కొద్దిగా తిరుగుంటుంది. నా సైకిల్ వేసుకపోయాను నా బిడ్డను దొరకరాపోయా నువ్వన్న పోయి. సరే నువ్వు అన్న తోలుకరాపోతే నేను పోయి మెల్ల తోలుకొస్తుంది సైకిల్ పోయి. సరే ఇక పోయేస్తా ఆగు. అయ్యో నా బిడ్డ నడిచేస్తున్నావా? అయ్యో బాపు మీ అల్లుని దించిరమ్మంటే దించిరాలి, ఏం చెయ్యాలి? మీ వాళ్ళు ఏం పెట్టి లొల్లి చేసిండే బాపు, ఏం చెయ్యాలి బాపు? పెడితే అన్ని ఏం పెట్టకపోతే ఏం చెయ్యాలి చెప్తాను. రోజు లొల్లి పెట్టుకుంటారు, మీ వాళ్ళు ఇంటికి పోయి తీసుకురా అని. దీపావళికి అన్ని కట్నాలు పెడతాం గాని ఇక రాపోదారా. బిడ్డను తీసుకొచ్చిందే కానీ నువ్వు చెప్తారో ఇరగపోతుంది. కొడుకుల కొడాలు పెట్టుబడిగా కొడుకుల కొడాలు పెడితే ఇప్పుడు మన మాట ఇంటలే పైరి బిడ్డను రౌతు పెట్టబట్టే ఏం చేయాలి? సరే బిడ్డ నీకు ఎట్లా వేసి దీపావళి వరకు పెడుతుంది. అన్నలు మన మాట తింటే మంచిగానే ఉండు కానీ అన్నలు మనోళ్ళు అయితే కోడళ్ళు మనోళ్ళు కాదురా. పెడితే పెళ్లి కొడతారు లేకపోతే సాగు కొడతారు. ఇంతే ఎట్లా వేసి మేము ముద్రలో ఎట్లా వేసి మా పెడుతుంది. ఆ బాపు నేను అన్నోళ్ళ ఇంటికి తమ్ముళ్ళ ఇంటికి పోయి తీసుకొస్తా బాపు. అద్దు బిడ్డ అన్నోళ్ళ ఇంటికి పోకు. కోడాళ్ళు కొంచెం కోళ్ళు బాగా గయ్యాడు పొరాళ్ళు. మళ్ళీ నిన్ను ఏమన్నా మాట అంటే నువ్వు ఏడుతావు బిడ్డ. అద్దు పోకు. అమ్మ గరపలు చేస్తుంది ముక్కడంతా తిని. అయ్యో బాపు గట్ల అంటున్నావేంది? రాకిట్ల పండగ కాదే అన్న. అది వాస్తవే కానీ నేను అప్పటికి రమ్మని చెప్తా. ఇక వాళ్ళు ఊకోరు. అయ్యో బాపు గట్ల అంటావేంది? ఆ వదినలు మనోళ్ళు కాకపోతే తమ్ముళ్ళు అన్నలు మనోళ్ళు కాదు, అన్న రక్త సంబంధం కాదా? అయ్యే సంవత్సరానికి ఒక్కసారి వచ్చే బంధం రాఖీ బంధం. రాకిట్లు కట్టేస్తాను బాపు, నువ్వు రా నా సోపతికి. అయ్యో బాపు వాళ్ళు ఏమన్నా కానీ నేను భరిస్తానే, మన ఇంటికి తీసుకొస్తాను ఇద్దరిని. నువ్వు రా ఇంట్లో ఉందా. సరే బిడ్డ నీ ఇష్టం. చెల్లె ఉన్నారా? ఎప్పుడు వచ్చినావురా? అరా ఇట్లాకి రారా. సరేరా వస్తారా? వచ్చినట్టుంది కదా, మాటలు వినిపిస్తున్నాయి. రావచ్చు, నువ్వు మందలియకు. మన ఇంటికి నచ్చిందా? తమ్ముడు మరదలు అమ్మోళ్ళ ఇంటికి రారు, రాకెట్లు కడతా. ఏంది రాకెట్లు కడతావా? కానీ నీకు పెట్టడానికి మా దగ్గర డబ్బులు లేవు. మరదలా గట్లంటవేందే? నాకు పైసలు అవసరం లేదు, రాకెట్ కడితే అంతే చాలు. అదే నాకు గట్లంటవేందే? ఊరకే నువ్వు. సరే అక్క మేము వస్తాం. ఎట్లా వచ్చినా నడుచుకుంటా ఇంత దూరం? మా అన్నలకు రాకెట్లు కట్టడానికి ఎంత దూరం అయినా నడుచుకుంటూ పోతా బావా. మా అన్నల కన్నా నాకు ఏది ఎక్కువ కాదు. నీలో నాకేం కోపం లేదే. మీ అన్నోళ్ళు నాకేం పెట్టలేదా అని గట్టే గాని నీవు నా కోపం నాకేం లేదు. రాఖీ పౌర్ణమి అంటే అన్న చెల్లెళ్ళ బంధం ఎల్లప్పుడూ కలిసిమెలిసి ఉండాలని సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది. అన్న తమ్ముళ్ళు మంచిగా ఉండాలని రాకెట్ కట్టడానికి వచ్చిన. నీకు మీ అన్నల మీద ఉన్న ప్రేమ మీ అన్నలకుంటే మన ఊరికి వచ్చి తీసుకోపోవద్దురా అన్న నిన్ను. తప్పైంది అక్క, మాటలేం పట్టించుకోకు. అయ్యో తమ్ముడు అద్దు లేదు, నేను మంచిగా ఉంటాయాలి. మీరు మంచిగా ఉంటేనే నేను మంచిగా ఉంటా తమ్ముడు. ఎప్పుడు నా మీద ఇట్లనే ప్రేమ ఉండాలి. ఇప్పటి నుండి కలిసి ఉండా, అత్త మా వాళ్ళని మంచిగా చూసుకుంటాం. నువ్వు ఏడవక. సరే మీరు మంచిగా ఉండాలి, మా అమ్మ నాన్నలు మంచిగా చూసుకోవాలి. నాకు అదే చాలు, అదే
మనసు తృప్తి. నువ్వు మా ఆడబిడ్డ కాకుండా నిన్ను ఒక్క లెక్క చూసుకుంటా. ఏడవకు మందల ఊకోరు ఇప్పటికైనా మారిరు. మీ సంతోషమే నా సంతోషం. హాయ్ ఫ్రెండ్స్, రాఖీ బంధం ఎల్లప్పుడూ అన్నదమ్ములతో కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు చెప్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి ఈ వీడియోని అందరు షేర్ చేయండి ప్లీజ్. మన ఇద్దరం చిన్ననాటి నుంచి పంచుకున్న ఆనందం, నమ్మకం, అనురాగం, సంతోషం, బాధలతో పాటు నవ్వు. కానీ నువ్వు మాత్రం తెచ్చే ఒక ప్రత్యేక కానుక ఏదన్నా ఉంది అంటే నా కోసం అది మాత్రం రాఖీ. సో అందరికీ హ్యాపీ రక్షాబంధన్.